సంగారెడ్డి జిల్లా బీజేపీలో పార్టీ పదవుల ప్రకటన కార్యకర్తల మధ్య చిచ్చురేపింది. మండల అధ్యక్షుల ఎంపికలో సీనియారిటీని పట్టించుకోకుండా పైరవీకారులకు పెద్దపీట వేస్తున్నారంటూ కొంతమంది కార్యకర్తలు జిల్లా బీజేపీ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. ఒకే కుటుంబంలో ఇద్దరికి పార్టీ పదవులు ప్రకటించడం ఏంటని జిల్లా అధ్యక్షురాలు గోదావరి నిలదీశారు. కార్యకర్తలను అడ్డుకోబోయిన బీజేపీ జిల్లా కార్యాలయ ఇన్ఛార్జితో వాగ్వాదానికి దిగారు. సంగారెడ్డి జిల్లా బీజేపీలో పార్టీ పదవుల చిచ్చుపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి నగేష్ అందిస్తారు. సంగారెడ్డి జిల్లాలో బీజేపీ మండలాల కమిటీల నియామకం కొంత చిచ్చురేపింది. మండలాల అధ్యక్షుల ప్రకటన తర్వాత కొంతమంది అసంతృప్తులు జిల్లా పార్టీ కార్యాలయానికి చేరుకొని ఆందోళన చేపట్టారు. ముఖ్యంగా చాలా కాలంగా పార్టీ కోసం పనిచేస్తున్నప్పటికీ, నిస్వార్థంగా పనిచేస్తున్నప్పటికీ మాకు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వడం లేదు అని చెప్పి వాళ్ళైతే ఆరోపిస్తున్నారు. ఇక్కడ మనం ప్రజెంట్ సంగారెడ్డి జిల్లా బీజేపీ ఆఫీస్ దగ్గర ఉన్నాం. కొంతమంది బీజేపీ కార్యకర్తలు అయితే ఇక్కడ ఆందోళన చెందుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే చాలా కాలంగా పార్టీ పదవుల కోసం వెయిట్ చేస్తున్నప్పటికీ తమకు న్యాయం జరగలేదని చెప్పి వాళ్ళు ఇక్కడ ఆందోళన చేస్తున్నారు. రాత్రి నుంచి ఎవరైతే జిల్లా అధ్యక్షురాలు ఉంటారో ఆమె కావచ్చు, రాష్ట్ర నాయకత్వానికి ఫిర్యాదులు కావచ్చు, ఇతర తమ ఆందోళనలు వెలకెక్కినప్పటికీ ఎలాంటి స్పందన లేదు. ఫోన్లో స్పందించకపోవడం, తర్వాత పార్టీ ఆఫీస్కి వచ్చినప్పటికీ కూడా వాళ్ళు స్పందించకపోవడంతోనే ఇక్కడ ఆందోళన చేస్తున్నామని చెప్పి వారు చెప్తున్నారు. కొంతమంది బీజేపీ నాయకులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. మీ పేరేంటి, అసలు మీ ఆందోళన కారణం ఏంటి? నా పేరు భాస్కర్ గౌడ్, కంది మండల్ బీజేపీ జనరల్ సెక్రటరీ. ఇప్పుడు నిన్న ప్రకటించినటువంటి అధ్యక్షుల విషయంలో గతంలో కూడా సంవత్సరం క్రితము కూడా వాళ్ళ ఏకచక్ర వాళ్ళ తీర్మానంతోనే చేశారు. అది అప్పుడు క్వశ్చన్ చేస్తే వాళ్ళు ఏమన్నారంటే 1 year పీరియడే ఉంది కదా, నెక్స్ట్ టైం ఈ పొరపాటు జరగదు, అందరి తీర్మానంతోనే అధ్యక్ష పదవి అనేది మండల అధ్యక్షుడిని మేము ఎన్నుకోబడుతుందని చెప్పేసి మాకు మాట ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఎవరైతే అధ్యక్షులు అవుతారో, ఆశాబాహులు ఉన్నారో వాళ్ళ పేర్లను కూడా 7-8 మంది పేర్లను కూడా మేము ప్రతిపాదించడం జరిగింది. ఆ పేర్లని పక్కన పెట్టేసి అన్యుల్ పర్సన్ ఇప్పుడు బీజేవైఎం ప్రజెంట్ మండల్ ప్రెసిడెంట్ ఉన్నటువంటి వాళ్ళ నాన్నగారు ఇప్పుడు ప్రజెంట్ జిల్లా ఉపాధ్యక్షుడిగా ఉన్నటువంటి మన రాములు గారి కొడుకు అయితే ఎవరైతే గిరిధర్ ఉన్నారో వారిని అసలు ఎవ్వరు కూడా తృప్తి లేదు వారి విషయంలో. ఎందుకంటే ఆయన ఇప్పటి వరకు ఏ విషయంలో కూడా యాక్టివ్గా పనిచేసిన పరిస్థితి లేదు. ఏదన్నా సబ్జెక్ట్ మీద వాళ్ళ బీజేవైఎం ప్రోగ్రామ్స్ ఏ ఉన్నా కూడా అలాంటి దాని మీద కూడా అవగాహన లేకుండా కూడా ముందుకు పోయి అవతల వాళ్ళు క్వశ్చన్ చేస్తే కూడా దానికి ఆన్సర్ లేని పరిస్థితి, అవగాహన లేని వ్యక్తిని ఈ రోజు కంది మండల్ ప్రెసిడెంట్ గా చేయడం అనేది మేము అందరం కూడా వ్యతిరేకిస్తున్నాం. ఆ జిల్లా అధ్యక్షురాలకి మీరు ఇంతవరకు వినతులు ఇచ్చారా? ఇస్తే ఎలాంటి స్పందన ఉంది వారి నుంచి? అలా మేము స్టేట్ పార్టీ నుంచి 6 మంది 7 మంది ఆశావాలం పంపించినాం పేర్లను. అందులో తప్ప వేరే వాళ్ళకి ఇయ్యరన్నారు. మా పార్టీ సిద్ధాంతం ప్రకారం అట్లనే ఉంటారన్నమాట సిద్ధాంతం. మేము కూడా సిద్ధాంతం బట్టి నమ్మినాం. 6 మంది 4 ఏజ్ పరంగా 4 పోయినారు. ఏజ్ కొంచెం అవుట్ 45 లోపు ఉండాలన్నమాట మా పార్టీ సిద్ధాంతం ప్రకారం. 45 ఏళ్ళు పోయిన తర్వాత భాస్కర్ గౌడును నా పేరు ఇద్దరిది ఉండే. అయితే మా ఇద్దరికి ఎవరికి వచ్చినా సరే, ఆయనకు గిరికి కాదు ఇంకో గిరి కూడా ఒక వ్యక్తికి వచ్చిందా మాకేం ప్రాబ్లం లేదు. ఆల్రెడీ మండల అధ్యక్షుడు బీజేపీ చేస్తున్నాడు. ఒక్కొక్క ఇంట్లో ఇద్దరికి పోస్టులు అవసరం లేదు. పార్టీలో మేము కనీసం అంటే మా కోటకు రానప్పటి నుంచి టైగర్ నరేంద్ర అప్పటి నుంచి జెండా పట్టుకొని తిరుగుతున్నాం. పార్టీ ఆ పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఆ పార్టీ మారిన వాళ్ళం కాం. మా రక్తంలో అట్లనే ఉంటుంది. అట్లా బీజేపీలో పనిచేస్తున్నాం. కష్టపడినటువంటి కార్యకర్తలకు ఇవ్వకుండా అధ్యక్షురాలు వాళ్ళ వెనకాల తిరిగేటోళ్ళకి పోస్టులు ఇస్తున్నది. 6 మంది పేర్లు తీసుకుని పోయింది పార్టీ శాఖ. మరి 6 మందిలో ఎవరికి ఇచ్చినా కానీ ఏం ప్రాబ్లం లేదు. ఎందుకంటే అందరి మధ్యలో సమావేశం పెట్టి ఇదే పార్టీ ఆఫీస్లో నరసింహరావు అనేట ఆయన మా పేర్లు తీసుకొని పోయింది. పార్టీ హైకమాండ్ పంపించింది స్టేట్ పార్టీ. అలాంటప్పుడు ఇలా 6 మందిలో తీయాలి. లేదు అంటే ఊర్లలో ఇంకా సీనియర్ నాయకులు ఎవరు ఉన్నారో వాళ్ళ పేరు తీయాల్సింది. ఇప్పుడు ఒక అధ్యక్షునిగా చేస్తుండగా ఆ అధ్యక్షుని పోస్టు 3 సంవత్సరాలు ఉంటుంది. ఒక పోస్టు పార్టీలో 3 సంవత్సరాలు ఉంటుంది. ఆ పోస్ట్ కాకుండా మళ్ళీ బీజేపీ పార్టీ పోస్ట్ ఇచ్చారు. మీ ఇక్కడ ఏంది మీ ప్రస్తుతం ఉన్న బాధ్యత ఏంది? అసలు ఈ ఇష్యూకి సంబంధించి మీకేం అవగాహన ఉంది? నేను ఇప్పుడు వీళ్ళు అందరూ ఫోన్ చేస్తుడికి వచ్చిందా, నేను జిల్లా ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శిని. ఇక్కడ ఏమదంటే ఇంటర్నల్గా ఇప్పుడు ఏవైతే అప్లికేషన్లు అవన్నీ తీసుకుపోయారో దాని ప్రకారం ఇస్తారని అందరికీ ఆ కార్యకర్తలకంతా పనిచేసిన వాళ్ళకు ఉండే. ఆ విధంగా ఇవ్వలేరు. అది జిల్లా పార్టీ ఏ విధంగా డిక్లేర్ చేసిందో తెలియదు. మరి దాన్ని ఏమవుతుందంటే మనం ఇంటర్నల్గా సమావేశాలలో ఉండి చర్చించుకుంటే బాగుంటుండే అనే నా ఆలోచనకు నేను ఇక్కడికి వచ్చి వీళ్ళందరినీ సంజాందామని వచ్చిన. నేను
జిల్లా పార్టీకి ఇంటర్నల్ గా అన్ని దారులు అయిపోయిన తర్వాత మీ ప్రెస్ దగ్గరకు వచ్చేది ఉండే అని నా భావన. ఇంటర్నల్ గా కూర్చొని, ఇది ఇంటర్నల్ సమస్య, ఇంటర్నల్ గా కూర్చొని రచ్చకెక్కకుండా ఈ విధంగా సమస్య సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలి. ఈ విధంగా చేసుకుంటే పార్టీకి చాలా నష్టం అవుతుంది. తర్వాత అందరు కలిసి చేస్తేనే పార్టీ అభివృద్ధి చెందుతుందని నా. మీరు చెప్పండి, అసలు ఈ దీనికి సంబంధించి ఇష్యూకి సంబంధించి ఆందోళనకు గల కారణాలు ఏంటి, మీ ఏమనుకుంటున్నారు? కారణాలంటే ఇప్పుడు ఒక్కరికి 2 పోస్టులు అని ఎవరు చెప్పలేదు. అతనికి బీజేవైఎం మండల్ ప్రెసిడెంట్, ఇప్పుడు మళ్ళీ బీజేపీ మండల్ ప్రెసిడెంట్ అది కాదు కదా. ఎవరికో వేరే కార్యకర్తలకు ఇస్తే అయిపోతుంది. అట్లా కాకుండా వాళ్ళ నిర్ణయం లోపల ఇప్పుడు ఏంటంటే లీడర్లు ఎంబడి తిరిగి 4 సార్లు ఫోటోలలో కనబడి, సరే అన్న నేను మీ ఎంబడి తిరుగుతున్నా, నాకు పోస్ట్ కావాలని చెప్పి తెచ్చుకుంటున్నారు. ఒకే ఇంట్లో ఇద్దరికి పదవులు కేటాయించడం, తర్వాత వారసత్వంగానే పదవులు ఇవ్వడం అనేది ఇక్కడ ప్రధాన ఆందోళనగా కారణంగా తెలుస్తుంది. మరో విషయం ఏంటంటే పార్టీ మండల స్థాయి కమిటీలు కావచ్చు, ఇతర కమిటీల్లో ప్రాధాన్యత కార్యకర్తలను పట్టించుకోవడం లేదు. ఎవరైతే కొంతకాలంగా ఈ పార్టీ కోసమే పనిచేస్తున్న వారిని పట్టించుకోకుండా ఎవరైతే వారసత్వంగా ఉంటారో వారికే ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పి ప్రధానంగా వీరైతే ఆందోళన చెందిన పరిస్థితి ఉంది. కెమెరామెన్ శ్రీకాంత్తో నాగేష్, జీ న్యూస్ తెలుగు.